ఆర్గనైజ్డ్ వేలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగినా కూడా ఎస్ఓటి దాని సమాచారం సేకరిస్తుంది, దాని మీద దాడులు కూడా నిర్వహిస్తుంది. ఇది జనరలీ ఎస్ఓటి యొక్క లక్షణమే. ఇవాళ ఎస్ఓటి ఆన్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అబౌట్ 113 ప్లేసెస్లో స్పా సెంటర్స్ పేరుతో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయన్న ఒక ఇన్ఫర్మేషన్తోనే కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ టీమ్స్, ఎస్ఓటి టీమ్స్ మా డీసీపీ గారు అండ్ అడిషనల్ డీసీపీస్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ లోకల్ పోలీస్ సహాయంతో దాదాపుగా 500+ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేసి ఈ 113 ప్లేసెస్ మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చోట రైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 46 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఏమన్నా మీరు గుర్తించారా? దీంట్లో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం కాని వాళ్ళు కూడా 3-4 రాష్ట్రాల నుంచి ఉన్నారు. వేరే దేశస్తులనైతే మనం గుర్తించలేదు. బట్ వీళ్ళందరూ కూడా స్పా సెంటర్ అన్న పేరుతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా మనం గుర్తించాము. దాంట్లో రకరకాల కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాము. బిఎన్ఎస్ఎస్ కింద, పీటా కింద అండ్ వయలేషన్స్ కింద. మీరు ముఖ్యంగా ఈ తనిఖీలలో ఎలాంటివి ఎక్కువ గుర్తించారు? వాళ్ళు ఎలాంటి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారని మీ దృష్టికి వచ్చాయి? అంటే ఏ రకమైన రిజిస్ట్రేషన్స్ లేవు దీనికి. అంటే సింగిల్ రిజిస్ట్రేషన్ లేదు, మినిమం బోర్డు కూడా లేదు. That itself shows that they are doing illegal activities, all kinds of illegal activities. కాకపోతే మనకు దొరికిన ఇప్పటి వరకు ఎవిడెన్స్ ప్రకారము డార్క్ రూమ్స్ లో చేస్తున్నారు, తర్వాత ప్రాపర్ ఇమోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ చేస్తున్నారు, తర్వాత అసలు ఏ రకమైన రికార్డ్స్ ఇంక్లూడింగ్ థెరపిస్ట్ అని చెప్తారు కానీ థెరపిస్ట్ కూడా అక్కడ నో రిజిస్ట్రేషన్ ఆర్ సర్టిఫికేషన్. సో ఈ రకమైన వైలేషన్స్ మనం గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఆ సెంటర్ లో గంజాయి కూడా ఒక రవాణా జరుగుతుందని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం మేడం? ఇది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా, దొరికిందా? రవాణా ఏం జరగదు. అక్కడికి వచ్చే కస్టమర్స్ కొంతవరకు కన్జ్యూమ్ చేసే అవకాశం ఉందని మాకు ఇన్ఫర్మేషన్. బట్ ఇవాళ అయితే అట్లాంటివి ఏమి కూడా మనకు దొరకలేదు. ఫైనల్ గా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందా? పబ్లిక్ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇలాంటి దానిలకు ఇస్తున్నారో రెంటల్ కి, వాళ్ళు నివాసయోగ్యమైన ప్లేసెస్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి తావు లేకుండా చూసుకోవాలని మా సూచన. ఒకవేళ ఇలాంటివి ఇవ్వదలుచుకున్నప్పుడు ఎవరు వాళ్ళు టెనెంట్స్ అన్నది పోలీస్తో వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వాళ్ళకై వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది మా సూచన. రెండవది, ఇలాంటివి జరిగినప్పుడు పక్కన ఉన్న ఎవరైనా కూడా అంటే యాక్టివ్ యూత్, యాక్టివ్ సిటిజన్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈ రోజు మొత్తం మీద 113 స్పా సెంటర్లో ఈ రోజు దాడులు జరిగాయని సిపి సుమతి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. సో పబ్లిక్ కూడా ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మాత్రం పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా మాకు సమాచారం అందించాలి.